మన ఋషులు చెప్పింది ఏంది నిజంగా మన జ్ఞానాన్ని ఇవల్యూషన్ చేసుకోమన్నారబ్బా. ఇప్పుడు కూడా చాలామంది అంటుంటారు కదా, మన కాన్షియస్ హ్యాస్ టు ఇవాల్వ్ అంటుంటారు కదా. ఇవాల్వ్ అయ్యే కాన్షియస్నెస్ ఏంటి ఏంటి మన దగ్గర ఉన్నటువంటి మన చైతన్య శక్తి అది ఎక్స్పాండ్ అవ్వాలి. ఎట్లా ఎక్స్పాండ్ అవ్వాలి? ఆ చైతన్య శక్తి నేనేనమ్మా, నా దగ్గరే ఉన్నది భగవతత్వం అంతా, ఎదురుగా కనపడుతున్నదంతా ప్రకృతేను, నా శరీరం కూడా ప్రకృతిలో భాగమేను, నా మనసు కూడా ప్రకృతిలో భాగమేను, ప్రకృతి అంటేనే జడము, దాంట్లో మార్పులు ఉంటాయి వెళ్ళిపోవడం జరుగుతుంది అనేటువంటి విషయమే జ్ఞానం అన్నాడు. మరి ఆ జ్ఞానం మనందరికి ఎందుకు లేదు? మనందరి దగ్గర భగవతత్వం ఉందనే కదా మన ఋషులు చెప్తున్నారు. నేనే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యు ఆర్ డివైన్ అనే కదా ఆ మహానుభావులు చెప్తున్నారు. మరి మనకెందుకు అందడం లేదు? మనకెందుకు అనుభవానికి రావడం లేదు అంటుంటారు. అనుభవానికి రావడానికి ఏదైనా సపరేట్ ఉంటే నీకు అనుభవానికి వస్తుందబ్బా. నీకు సపరేట్గా లేదు కదా. నీకు ఒక విగ్రహం ఉంది, దేవుడు అక్కడ ఉన్నాడని దండం పెడతావు. ఇప్పుడు నీకు సపరేట్గా లేదు. నువ్వు అనుకుంటున్న జ్ఞానం కానీ భగవతత్వ శక్తి కానీ దానికి నాకు తేడా లేనప్పుడు నాకు అనుభవం ఎట్లా వస్తుంది? ఓన్లీ థింగ్ ఏంటంటే దాన్ని నేను రికగ్నైజ్ చేయటమే. అంటే ఏంటి? ఆ శక్తి నా దగ్గర ఉండబట్టి కదా ఇవన్నీ జరిగిపోతున్నాయి అనేటువంటి భావాన్ని నేను రికగ్నైజ్ చేయటమే జ్ఞానం. ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోతున్నాము? దానికి ఇప్పుడు మన శరీరం ఏమైనా మనకు ఇబ్బంది పెడుతున్నదా? భగవతత్వం ఏమైనా ఇబ్బంది పెడుతున్నదా? ఏమీ లేదబ్బా. ఆ భగవతత్వ శక్తి అంటే కాసేపు సత్వగుణం అనుకుందాం, ఈ మన శరీరాన్ని జడము అనుకున్నాం. మరి ఈ రెండింటికి మధ్య ఉన్న దాన్ని ఏమంటాము? రజోగుణం అంటారు. ఈ 3 గుణాల గురించి నిజంగా చెప్పాలంటే వేదాలు చెప్పాయి. అంటే వేదాలు చెప్పింది ఎవరి గురించి చెప్పింది? కేవలం ఈ 3 గుణాలున్న మన జీవత్వం గురించే చెప్పింది. భగవతత్వం గురించి అక్కడ ఎనలైజ్ చేసి చెప్పడానికి అది మనసుతో కానీ బుద్ధితో కానీ జ్ఞానంతో పాటు కనుక్కోవడానికి వీలు లేదు అని ఆ మహానుభావులు స్టాంప్ వేసి చెప్పారు. ఎందుకు? అది నువ్వే అయినప్పుడు సపరేట్గా ఉంటే కదా నువ్వు కనుక్కుంటావు. సపరేట్ అయిందని కాదు అన్నదాన్ని నువ్వు ఎలా కనుక్కుంటావు? మరి ఎందుకు నిన్ను ఆపుతున్నవి ఏంటి కనుక్కోకుండా అనేదానికి వాళ్ళు ఏం చెప్పారంటే దానికి అంతఃకరణ అన్నారు. ఏంటి? చైతన్యం, చిత్తం, మనసు, బుద్ధి, అహంకారం అన్నాడు. వీటిని అంతఃకరణ అంటారంటే ఈ 4 కూడా అన్ని 4 ఆలోచనలే, కానీ అవి చేసే పనులు తేడా. అంటే స్ట్రక్చర్ ఒకటే, ఫంక్షన్స్ తేడా. ఏంటి? చిత్తం ఫంక్షన్ ఏంటి? చిత్తంలో మనకు బోలెడు జ్ఞాపకాలు ఉన్నాయి. ఏంటి అసలు మన ఫస్ట్ జ్ఞాపకం? మనం భగవతత్వం మన బుద్ధితోటి మనం భగవతత్వాన్ని ఒక నిరాకారమైనటువంటి దాన్ని మనం చూసాం. అంటే మనం చూడటం జరిగింది. చూసిన వెంటనే మనకేమనిపించింది? ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? భయం కలిగింది. భయం కలిగిన వెంటనే అమ్మో ఏంటి నాకేదో భయం వేస్తున్నట్టు నాకు కలగడం. దాన్ని రెండో వచ్చిన ఇంప్రెషన్ ఏంటి? దాని ఆలోచనతోనే దాని భయం పోయింది. ఎందుకు నేను టెన్షన్ పడుతున్నాను? నేను ఒక్కదాన్ని ఉన్నాను, ఒకదాని గురించి నేను ఎందుకు భయపడాలి అని భయం పోగొట్టుకుంది. రెండో ఇంప్రెషన్ ఏంటి? కోరిక. అంటే ఏంటి కోరిక? అంటే నేను దాని దగ్గరికి వెళ్తే బాగుండు అని కోరిక. ఈ రెండు మనం కూడా పుడతాము, పుట్టంగానే ఏడుస్తాము భయం, పాలు తాగుతాం, కోరిక నెరవేర్చుకుంటాం.